Hello students, welcome back to our channel TS EIP set MSET 2024 సంబంధించినటువంటి టాపిక్ వచ్చేసి అయితే 40K 50K 60K వచ్చినటువంటి స్టూడెంట్స్కి సిఎస్సి డిపార్ట్మెంట్లో సీటు వస్తుందా రాదని ఇక డిస్కస్ చేయబోతా ఉన్నాము. కంప్లీట్గా మీకు అయితే లైవ్లో చూపిస్తాను. మీకు 40K 50K 60 70K వచ్చినటువంటి విద్యులకు సిఎస్సి డిపార్ట్మెంట్లో సీటు వస్తుందా రాదా, మరి ఏ కాలేజ్ అయినా సరే అని కూడా కంప్లీట్ స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి స్టెప్ బై స్టెప్ అయితే మీకు సీటు వచ్చేంత వరకు. ఓకే, చూసుకున్నది ఇక్కడ మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ 2023 యొక్క ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లీస్ట్ అయితే మన దగ్గర ఉంది, పీడిఎఫ్ అనమాట. ఇక్కడ చెక్అవుట్ చేద్దాం అనమాట. ప్రతి ఒక్కరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ చూడండి. మీకు ఇలా చెక్ చేసుకున్నట్టయితే మీ ర్యాంక్ తగ్గట్ల ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది సిఎస్సి డిపార్ట్మెంట్ అని కూడా తెలిసిపోతుంది, కేటగిరీ వైజ్ అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ లైక్ ఏ విధంగా మనం ఇక్కడ మనకు ఆల్ఫాబెట్ వైజ్ ఉండడం జరిగింది అనమాట. ఇన్స్టిట్యూట్ నేమ్స్ అయితే వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడండి ఇక్కడ 29,000 ఉన్నటువంటి విద్యార్థికి అయితే రావడం జరిగింది ఓసీ కేటగిరీ. అదేవిధంగా ఇక్కడ మనము బీసీ చూసుకోండి, ఇక్కడ మనకు బీసీ కూడా సేమ్ లైక్ ఏ విధంగా అంటే బీసీ కేటగిరీ 60,000. ఓకే, 60,595 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్కి సిఎస్సి అనమాట సిఎస్సిలో సీట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 60,000 40,000 50,000 అటువంటి విద్యార్థులు కూడా అయితే సీట్ అయితే రావడం జరిగింది. మరి ఏ కాలేజ్ అని చూసుకున్నది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడండి ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే సీట్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా, మహావీర్ కాలేజ్ కూడా మనకు మంచి కాలేజ్ అని చెప్పవచ్చు. అదేవిధంగా అయితే చెక్అవుట్ చేయండి అన్నమాట. ఇక్కడ మనకు ప్రతి ఒక్కరైతే డాక్యుమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డాక్యుమెంట్ లింక్ కూడా మీకు అయితే ఇస్తాను. ఓకే, అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కాలేజా యావరేజ్ కాలేజ్ అని కూడా ప్రతి ఒక్కరితో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేనైతే లిస్ట్ అయితే రెడీ చేసి మీకు నెక్స్ట్ వీడియో చూపించడానికి అయితే వీలైతే ఉంటుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడండి భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి ఇక్కడ ఉంది కదా, ఇందులో చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏది సిఎస్సి డిపార్ట్మెంట్ అనుకున్నాం మనం. ఇక్కడ వచ్చేసి సిఎస్సి డిపార్ట్మెంట్ ఇక్కడ 60,000 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ అయితే రావడం జరిగింది. ఓకే, మరి ఈ విధంగానే మరి అందరికి సీటు వస్తుందా అంటే ఇక్కడ లైక్ డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ వైజ్ అనమాట. ఇక్కడ మనకు ఓసీ బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అనమాట. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది కేటగిరీ వైజ్గా టోటల్ డిపెండ్ ఉంటుంది అనమాట. మరి ఇవన్నీ మనకు మంచి మంచి కాలేజ్ సీట్ వస్తుంది, వస్తుంది. ఈసారి మనకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏవైతే కొన్ని కోర్సెస్ నుంచి అయితే కొన్ని డీటెయిల్స్ తీసేసి మనకు సిఎస్సి డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఏఎంఎల్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, అందులో నుంచి అయితే కొన్ని సీట్స్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకున్న కోర్సులో అయితే సీట్ ర్యాంక్ అయితే వీలైతే ఉంటుంది. ఓకే, మరి ఈ విధంగా ఈ యొక్క పీడిఎఫ్లో మీరు చెక్అవుట్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా బేసిక్ ఐడియా వస్తుంది. మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మరి ఏ విధంగా మనం అయితే నోట్అవుట్ చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరి యొక్క డాక్యుమెంట్ ఫాలో అవ్వండి. అదేవిధంగా మీకు ముందు చెప్పినట్లు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే మిత్రులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్రో మాకు ఈ కాలేజ్ ఒకసారి కామెంట్ చేయండి, మీకు ఏ కాలేజ్ చదవాలనుకుంటున్నా కాలేజ్ నేమ్స్ అయితే కామెంట్ చేయండి. అయితే అవుటింగ్ కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ తీసుకువచ్చి మీ ముందు ఈ విధంగానే ఉంచుతాను. ఓకే, ఈ విధంగానే అందరికీ నమస్కారం, జై హింద్.